గురువు లేకుండా తాంత్రిక మంత్రదీక్ష తీసుకోవచ్చా? శుక్లపక్ష త్రయోదశి యందు తారాబలము చంద్రబలము కుదిరిన రోజున దక్షిణామూర్తి సన్నిధికి వెళ్ళి స్వామిని పూజించి కలశ స్థాపన గావించి తాళపత్రంపై లేదా భూర్జపత్రంపై మనువు లిఖించి కలశమందుంచి మంత్రమును అధిష్టాన దేవతను పూజించి దక్షిణామూర్తిని గురువుగా భావించి మనువును స్పష్టముగా అంటే వ్యక్తముగా ఉచ్చరించవలెను. అనంతరం 108 సార్లు జపం చేసినచో మంత్రదీక్షను పొందినట్లగును. గురువుల యందు లోబాది దోషముండుట చేత దక్షిణామూర్తిని గురువుగా భావించి మంత్రగ్రహణములు చేయుట ప్రస్తుత కాలంలో చాలా శ్రేయస్కరము. మంత్రజపం వలన కలిగిన అకస్మాత్ సంతోషములు ఎవరికీ బహిరంగపరచరాదు. ఇట్లు చేసినచో సిద్ధి దూరంగా పోవును. అల్పాహారం, స్వల్ప నిద్ర, ఎల్లప్పుడూ మనసు ప్రసన్నంగా ఉండుట, తేజోవంతమైన శరీరము, సత్య సంభాషణ ఇవి మంత్రదీక్ష గ్రహించిన 3 సంవత్సరములు వచ్చును. నియమపూర్వకంగా చేయు జప విఘ్నమునకు అనేక శక్తులు ప్రయత్నించును. సాధకుడు ఉద్వేగం చెందరాదు. అనంతరం 3 సంవత్సరములకు సాధకునికి వశీకరణ సిద్ధి ప్రాప్తించి అతని మాటను ఎవరూ ధిక్కరించలేరు. హోమం చేయు శక్తి లేని దరిద్రులు మంత్రజపమునకు 2 రెట్లు తర్పణములు చేయవలెను. బ్రాహ్మణ భోజనం తప్పనిసరిగా చేయవలెను. గురువు సంతుష్టి చెందునట్లుగా గోవు, బంగారము, వస్త్రములు సద్గురువునకు సమర్పించవలెను. గురు సంతోషము చేత మంత్రము వెంటనే సిద్ధించును. పుస్తకమందలి మంత్రములను చూసి జపించుట వలన పాపం వచ్చును. 1,000 మంత్రములు జపించినా అవి సిద్ధించవు. గురుముఖంగా లేదా దక్షిణామూర్తి సన్నిధి యందు సంప్రాప్తించిన ఒక్క మంత్రము చాలు. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.